మావిగన్ వేస్ట్ అమరావతిపై కోర్టుకు సాయిరెడ్డి మరో సంచలనం. ఏపీ రాజధాని అమరావతి స్థానంలో మావిగన్ను ప్రతిపాదిస్తూ వచ్చే ఎన్నికల్లో ఈ రెండింటి మధ్య పోరాటమే అజెండాగా మారుస్తామని వైఎస్ జగన్ తాజాగా చేసిన ప్రకటనపై వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. అటు చంద్రబాబు అమరావతిని, ఇటు జగన్ మావిగన్ ప్లాన్ను విమర్శిస్తూ సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతటితో ఆగకుండా అమరావతిపై కోర్టును ఆశ్రయించబోతున్నట్లు ఆయన ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి మాత్రమే అని టీడీపీ, కాదు మావిగన్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు చేస్తున్న భిన్న అర్ధరహిత వాదనలు చూసిన తర్వాత బాధ్యతగల ఒక పౌరుడిగా తన అభిప్రాయాలు ప్రజలతో పంచుకుంటున్నానని సాయిరెడ్డి ట్వీట్ చేశారు. ఇందులో రాజధాని ఎక్కడ ఏర్పాటు చేయాలన్న అంశం మీద శివరామకృష్ణన్ కమిటీ ఇచ్చిన నివేదికను వీరంతా ఎందుకు పక్కన పెట్టారని చంద్రబాబును ప్రశ్నించారు. అలాగే 2014లో రాష్ట్ర విభజన జరిగిందని, 12 ఏళ్ల తర్వాత కూడా ఇంకా రాజధాని ఎక్కడ ఉండాలన్న చర్చ నడుస్తుందంటే ఇది అందరూ సిగ్గుపడాల్సిన విషయం కాదా అని ప్రశ్నించారు. రాష్ట్రం విడిపోయిన 15 ఏళ్ల తర్వాత 2029లో మరో జనరల్ ఎన్నికలు జరుగుతాయని, ఆ ఎన్నికల్లో కూడా రాజధాని ఎక్కడ ఉండాలో ప్రజలు మరోసారి నిర్ణయించాలా, రాజధాని పేరు మీద జరుగుతున్న ఈ పొలిటికల్ ఫుట్బాల్ మ్యాచ్ను ఆపేయాల్సిన బాధ్యత అన్ని పార్టీల మీద ఉందా లేదా అని నిలదీశారు. మొదటి విడతలో ల్యాండ్ పూలింగ్కు భూములు ఇచ్చిన రైతులకు ఇప్పటికీ ఫ్లాట్లు అప్పగించకపోవటాన్ని, కేటాయింపులే చేయకపోవటాన్ని ఎలా సమర్థించుకుంటున్నారన్నారు. ఈ ప్రాంతం అంతటికీ రాజధాని భవనాలను విస్తరిస్తే అందులో పోయేది ఏముంటుందన్నారు. అసలు అంశం రాజధాని నిర్మాణం పేరు మీద జరుగుతున్న అవినీతి. ఇందుకోసం ఏకంగా 50,000 కోట్లు ఇప్పటి ప్రభుత్వం ఖర్చు చేస్తోందని, ప్రతి నిర్మాణంలో భారీగా నిర్మాణ వ్యయాన్ని పెంచి చూపించారని దీని అర్థం. భారీగా అవినీతికి వేస్తున్న పథకానికి అమరావతి అని అందమైన పేరు పెట్టారన్నారు. అమరేశ్వరుడి ఆలయం, బుద్ధ విగ్రహం ఉన్న అమరావతికి ఇప్పుడు బిల్డింగ్లు కడుతున్న ప్రాంతం 50 కిలోమీటర్ల దూరంలో ఉందన్నారు. ఆ అమరావతి దైవక్షేత్రం కృష్ణమ్మ ప్రవహిస్తున్న క్షేత్రం అయితే ఈ అమరావతి అవినీతిని పారుతున్న క్షేత్రం అన్నారు. బిల్డింగ్ల నిర్మాణానికి ఏకంగా 50,000 కోట్లు ఖర్చు చేస్తున్నప్పుడు, అందులో 25 నుంచి 30% అవినీతికి ఆస్కారం కనిపిస్తున్నప్పుడు మనమంతా ప్రజలుగా మొదట ప్రశ్నించాల్సింది ఈ అవినీతిని అన్నారు. మరి ఈ విషయాన్ని వదిలేసి మావిగన్ అనటం వల్ల ప్రయోజనం ఏమిటి అని జగన్ను ప్రశ్నించారు. కాబట్టి అమరావతి పేరిట జరుగుతున్న అవినీతి యజ్ఞాన్ని ప్రజలందరి తరపున ప్రశ్నిస్తూ ఎస్కలేషన్కి సంబంధించిన పూర్తి వివరాలతో అవినీతిని సవాల్ చేస్తూ త్వరలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నానని సాయిరెడ్డి ప్రకటించారు.